సో మనకి ఎంఎస్ ఎక్సెల్ కంటిన్యూషన్లోని ఇప్పుడు మనం ఆల్రెడీ ఎలిమెంట్స్ ఆఫ్ స్ప్రెడ్షీట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకి ఇచ్చిన సిలబస్లో మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ అని ఉంది. అంటే మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్లో మనకి ఏమేమి వస్తాయంటే టాపిక్స్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఏరియా వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇన్సర్టింగ్ సెల్స్, ఇన్సర్టింగ్ రోస్, ఇన్సర్టింగ్ కాలమ్స్, డిలీటింగ్ సెల్స్, డిలీటింగ్ రోస్, డిలీటింగ్ కాలమ్స్, తర్వాత చేంజింగ్ విడ్త్ అండ్ హైట్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు నెక్స్ట్ మనం ఈ వీడియోలో రావడం జరుగుతుంది. సో దాన్ని మనం మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ అంటే ఒకసారి ఇప్పుడు మనం మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ గురించి ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం, జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది. సో మనకి ఇది మ్యానిపులేషన్ ఆఫ్ సెల్ ఎట్లా ఉంటుంది, దీని నుంచి క్వశ్చన్స్ ఏమేమి ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఇవి మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్. ఈ మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఇవి టాపిక్స్ అండి. నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇన్సర్టింగ్ సెల్స్, రోస్, తర్వాత నెక్స్ట్ డిలీటింగ్ రోస్, కాలమ్స్, సెల్స్, తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే చేంజింగ్ విడ్త్ అండ్ హైట్. సో ఈ 3 టాపిక్స్ మనకి దీంట్లో రావడం జరుగుతుంది. ఈ 3 టాపిక్స్ ఏది మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్లో. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 by 1 ఇన్సర్టింగ్ సెల్స్, ఇన్సర్టింగ్ రోస్, ఇన్సర్టింగ్ కాలమ్స్. సో డిలీటింగ్ సెల్స్, డిలీటింగ్ రోస్, డిలీటింగ్ కాలమ్స్, చేంజింగ్ విడ్త్ అండ్ హైట్, ఇవి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇన్సర్టింగ్ సెల్స్ గురించి నేను వెళ్తున్నాను. సో అంటే మనం సెల్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్టింగ్ సెల్స్ అని అన్నప్పుడు ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే దీంట్లో ఇన్సర్టింగ్ సెల్స్లో ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు నేను వెల్కమ్ టు TSPSC అని ఉంది, దీని దగ్గర నేను ఇప్పుడు క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇదంతా రీజన్ ఏదైతే ఉంటుందో దీన్ని సెల్ అంటున్నాను. అయితే ఇక్కడ నేను ఇప్పుడు సెల్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకు 2 పొజిషన్స్ ఉంటాయి. ఒకటి రైట్ సైడ్ ఉంటుంది, ఒకటి డౌన్ సైడ్ ఉంటుంది. ఈ 2 పొజిషన్స్లో మాత్రమే మనం సెల్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఎక్కడైతే సెల్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో సో ఆ సెల్ పైన మౌస్ రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది ఆప్షన్. సో ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ షిఫ్ట్ సెల్స్ టు రైట్ అండ్ షిఫ్ట్ సెల్స్ టు డౌన్ అని ఉంది. ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ సైడ్ సెల్ని షిఫ్ట్ చేయాలి అంటే షిఫ్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా అది ఇన్సర్ట్ అయింది అన్నట్టు. సో దాన్ని క్లిక్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది వెల్కమ్ టు TSPSC అనేది ఇటు మూవ్ అయింది, రైట్. సో అదొకటి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను డౌన్కి ఇన్సర్ట్ చేయాలి. సేమ్ రైట్ క్లిక్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్, షిఫ్ట్ సెల్స్ టు డౌన్ అని ఉంటుంది. సో ఓకే. సో ఇది మనకి ఇన్సర్టింగ్ సెల్స్కి సంబంధించి. ఇక్కడ పాయింట్స్ మనం చూసుకోవాలి. మరి ఇక్కడ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం సెల్స్ని అంటే ఫస్ట్ రైట్ క్లిక్ ఆన్ సెల్, అంటే మీరు ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ సెల్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ ఆన్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ఐదర్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో 2 ఆప్షన్స్ ఏంటి అంటే క్లిక్ సెలెక్ట్, ఓకే, ఐదర్ షిఫ్ట్ సెల్స్ టు రైట్. సో ఈ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఆర్ షిఫ్ట్ సెల్స్ టు డౌన్. ఓకే, సో ఇట్లయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ ఓకే అనాలి. సో క్లిక్ ఆన్ ఓకే. సో దీస్ ఆర్ ద ఆప్షన్ ఫర్ ఇన్సర్టింగ్ సెల్స్. మనం సెల్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తామనంటే ఇక ఇక్కడ మళ్ళీ చూడండి. సో ఫస్ట్ మీరు ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ రైట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత షిఫ్ట్ సెల్స్ టు రైట్ అండ్ షిఫ్ట్ సెల్స్ టు డౌన్. ఇక్కడ మనం అదే పాయింట్స్ మెన్షన్ చేస్తాం, షిఫ్ట్ సెల్స్ టు రైట్ అండ్ షిఫ్ట్ సెల్స్ టు డౌన్. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే బటన్. సో ఇవి రైట్, ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సెల్ అనేది ఇన్సర్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి ఇన్సర్టింగ్ సెల్స్. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనం ఇన్సర్టింగ్ రోస్కి వెళ్దాం. మరి మనం రోస్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇన్సర్టింగ్ రోస్. ఇక్కడ మనం రోస్కి వెళ్దాం. రో అంటే మనకి ఎప్పుడైనా కూడా అది హారిజాంటల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి రోస్కి సంబంధించి. మీరు ఎప్పుడైతే రోని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు TSPSC అని ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది వెల్కమ్ టు TSPSC. ఇది ఏ రోలో ఉంది, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 5th రోలో ఉంది. ఇప్పుడు ఇది వెల్కమ్ టు TSPSC అనేది 5th రోలో ఉంది. ఇప్పుడు నేను ఒక రో ఇన్సర్ట్ చేయాలి. సో రో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎక్కడైతే రోని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ రో మీద మీరు మౌస్ రైట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది.
రైట్. ఇన్సర్ట్ అనగానే ఆటోమేటిక్గా అది ఇన్సర్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్సర్ట్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ. ఎప్పుడు కూడా రో అనేది ఎప్పుడు ఎలా ఇన్సర్ట్ అవుతుంది అంటే మీరు ఏ రోనైతే సెలెక్ట్ చేస్తారో ఆ రోకి పైన ఇన్సర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అదొక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక చిన్న నోట్ని కనుక మనం పరిశీలించినట్లయితే రోస్ ఆర్ ఆల్వేస్, ఓకే, సో ఆల్వేస్ ఇన్సర్టెడ్, ఓకే, సో ఇన్సర్టెడ్ ఎట్ above the selected row, above the selected row. మీరు ఏ రోని అయితే సెలెక్ట్ చేసి అక్కడ మౌస్ రైట్ క్లిక్ చేస్తారో సో దాని పైన అది ఇన్సర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. రోస్ ఆర్ ఆల్వేస్ ఇన్సర్టెడ్ ఎట్ అబోవ్ ది సెలెక్టెడ్ రో. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు TSPSC అనేది 7th రోలో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా, చూడండి 7th రోలో ఉంది. అంటే నేను 7th రో దగ్గర నేను ఒక రోని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి నేను ఇన్సర్ట్ అన్నాను. ఇన్సర్ట్ అనగానే ఆటోమేటిక్గా చూడండి వెల్కమ్ టు TSPSC అనేది మనకు ఆల్రెడీ ఎక్కడికి వచ్చింది అండి, అది 8th రోకి వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే రో ఎప్పుడైనా కూడా పైన ఇన్సర్ట్ అవుతుంది. రైట్, వెరీ సింపుల్ స్టెప్స్. దీంట్లో స్టెప్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ రైట్ క్లిక్ ఆన్ రో, ఓకే, సో రైట్ క్లిక్ ఆన్ రో. నెక్స్ట్ పాయింట్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్, సో దట్ ఈస్ ఎనఫ్. సో క్లిక్ ఆన్ ఇన్సర్ట్, రైట్ క్లిక్ ఆన్ రో దెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్, అంతే, అక్కడి వరకు అయిపోతుంది. సో రైట్ క్లిక్ ఆన్ రో దెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్. ఇది మనకి ఇన్సర్టింగ్ రోస్కి సంబంధించి. మనకి ఇన్సర్ట్ సెల్స్ అయిపోయింది, ఇన్సర్టింగ్ రోస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇన్సర్టింగ్ కాలమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి మనం కాలమ్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇన్సర్టింగ్ కాలమ్స్, ఒకసారి మనం కాలమ్స్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇన్సర్టింగ్ కాలమ్స్, రైట్, ఒకసారి కాలమ్స్ గురించి తీసుకుందాం. ఇక్కడ కాలమ్స్ కూడా ఇప్పుడు వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కాలమ్ని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు TSPSC అనేది నాకు ఏ అనే కాలంలో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి. మీరు ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మౌస్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అనండి. ఇన్సర్ట్ అనగానే అది ఎప్పుడు కూడా కాలం అనేది లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, కాలమ్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఆల్వేస్ టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది సెలెక్టెడ్ కాలం. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వన్ స్మాల్ నోట్. రైట్, columns are okay, so always inserted, okay, so inserted at left side of the selected, left side of the selected column, left side of the selected column. Columns are always inserted at left side of the selected column, right. అంటే మీరు ఏ కాలంకి అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీరు ఇన్సర్ట్ అనగానే ఆటోమేటిక్గా కాలం ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక రైట్ క్లిక్ దెన్ ఇన్సర్ట్, రైట్ క్లిక్ దెన్ ఇన్సర్ట్, అట్లా కాలమ్స్ ఇన్సర్ట్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ స్టెప్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ వన్, సో నౌ రైట్ క్లిక్ ఆన్ కాలం, సో రైట్ క్లిక్ ఆన్ కాలం. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ ఇన్సర్ట్, అంతే, ఎనఫ్. సో రైట్ క్లిక్ ఆన్ కాలం దెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్. సో ఇట్లా వస్తాయి ఇన్సర్టింగ్ సెల్స్, ఇన్సర్టింగ్ రోస్, ఇన్సర్టింగ్ కాలమ్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్లో సో ఇవి కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి డిలీటింగ్ సెల్స్, డిలీటింగ్ రోస్, సో డిలీటింగ్ కాలమ్స్ గురించి ఒకసారి చూద్దాం. రైట్, సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం డిలీటింగ్ సెల్స్కి వెళ్తున్నాం. రైట్, సో ఇప్పుడు మనం డిలీటింగ్ సెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో డిలీటింగ్ సెల్స్. డిలీటింగ్ సెల్స్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. టు రిమూవ్ ద సెల్ ఫ్రమ్ ది స్ప్రెడ్ షీట్. రైట్, టు రిమూవ్ ది సెల్ ఫ్రమ్ ద స్ప్రెడ్ షీట్. రైట్, సో ఇట్ ఈస్ యూస్డ్ టు రిమూవ్ ది సెల్ ఫ్రమ్ స్ప్రెడ్ షీట్. రైట్, అంతే, ఎనఫ్. స్ప్రెడ్ షీట్, మీరు ఒక స్ప్రెడ్ షీట్ నుంచి సెల్ని రిమూవ్ చేయాలి అంటే దట్ ఈస్ డిలీటింగ్ సెల్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ TSPSC అని ఉంది. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ డిలీట్ అని ఉంటుంది. రైట్, ఇక్కడ డిలీట్ అనగానే ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా ఇక్కడ ఆప్షన్స్ని కనుక మీరు పరిశీలించినట్లయితే రైట్ క్లిక్ ఆన్ ది పర్టికులర్ సెల్, సో దెన్ క్లిక్ ఆన్ డిలీట్. ఓకే, షిఫ్ట్ సెల్స్ టు లెఫ్ట్, షిఫ్ట్ సెల్స్ టు అప్. రైట్, ఇంతకుముందేమో రైట్ ఉండే డౌన్ ఉండే. ఇన్సర్ట్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా రైట్ వస్తుంది, డౌన్ వస్తుంది. డిలీట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ వస్తుంది, అప్ వస్తుంది. సో అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. రైట్, సో ఇక్కడ పాయింట్స్కి వెళ్దాం. మరి నా ఫస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో రైట్ క్లిక్ ఆన్ సెల్, సెల్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ డిలీట్.
సో డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ సెల్, దెన్ క్లిక్ ఆన్ డిలీట్. సో డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం అనేది జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే సెలెక్ట్, సో ఐదర్ నౌ షిఫ్ట్ సెల్స్ టు లెఫ్ట్. రైట్ అంటేనేమో ఇన్సర్ట్ అవుతుంది, లెఫ్ట్ అంటేనేమో డిలీట్ అవుతుంది. షిఫ్ట్ సెల్స్ టు లెఫ్ట్ ఆర్ షిఫ్ట్ సెల్స్ టు అప్. ఓకే, షిఫ్ట్ సెల్స్ టు అప్. డౌన్ అంటే ఇన్సర్ట్ అవుతుంది, అప్ అంటే డిలీట్ అవుతుంది, రైట్ అంటే ఇన్సర్ట్ అవుతుంది, లెఫ్ట్ అంటే డిలీట్ అవుతుంది. సో ఇది డిలీటింగ్ సెల్స్ అండి. రైట్, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు వెల్కమ్ టు TSPSC అని ఉంది. ఇప్పుడు నేను ఈ సెల్ని డిలీట్ చేయాలి. సో డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని ఆప్షన్ ఉంటుంది, డిలీట్. ఇక్కడ షిఫ్ట్ సెల్స్ టు అప్ అన్న డిలీట్ అవుతుంది, లేదు అంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి డిలీట్ అని అన్న తర్వాత షిఫ్ట్ సెల్స్ టు లెఫ్ట్ అన్న డిలీట్ అవుతుంది. సో ఇది మనకి జనరల్గా డిలీటింగ్ సెల్స్కి సంబంధించిన పాయింట్. సో ఇది ఓకే, డిలీటింగ్ సెల్స్. ఇక డిలీటింగ్ సెల్స్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి, సో డిలీటింగ్ రోస్ అని ఉంటుంది ఇక్కడ, రోస్. సో ఇప్పుడు మనం డిలీటింగ్ రోస్ని ఎట్లా డిలీట్ చేయాలి, రోస్. ఓకే, సో హౌ టు డిలీట్ రోస్ అని అన్నప్పుడు వాట్ ఈస్ డిలీటింగ్ రోస్ అంటే టు రిమూవ్ ద రోస్ ఫ్రమ్ ద స్ప్రెడ్ షీట్. సో అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం స్టెప్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఒక రో ఉంది. ఇప్పుడు నాకు రో వచ్చేసి ఏంటి అంటే వెల్కమ్ టు TSPSC అనేది ఇప్పుడు నాకు 8th రోలో ఉంది. సో ఇప్పుడు నాకు ఇది డిలీట్ అవ్వాలి. సేమ్ ఆప్షన్, రైట్ క్లిక్ ఆన్ ఏ పర్టికులర్ రో, దెన్ క్లిక్ ఆన్ డిలీట్. రైట్ క్లిక్ ఆన్ పర్టికులర్ రో అంటే మీరు ఏ రోనైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ రో మీద క్లిక్ చేసి సో దెన్ డిలీట్ అన్నారు అంటే ఆటోమేటిక్గా అది డిలీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే సో రైట్ క్లిక్ ఆన్ రో, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ క్లిక్ ఆన్ డిలీట్. సో రైట్ క్లిక్ ఆన్ రో, దెన్ క్లిక్ ఆన్ డిలీట్. అంతే. మనం రోని డిలీట్ చేయాలి అంటే సో రైట్ క్లిక్ ఆన్ రో అనాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ డిలీట్కి సంబంధించి. దీని తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే మరి మనం కాలమ్స్ని ఎట్లా డిలీట్ చేయాలి, సో డిలీటింగ్ కాలమ్స్. సో నెక్స్ట్ పాయింట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ డిలీటింగ్ కాలమ్స్. సో ఇప్పుడు మనం కాలమ్స్ దగ్గరికి వెళ్దాం. నేను కాలమ్స్ని డిలీట్ చేయాలి. సో ఇప్పుడు మనం కాలమ్స్ని డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే డిలీటింగ్ కాలమ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే సేమ్ ఆప్షన్ మళ్ళీ. అంటే మీరు ఏ కాలమ్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం మీద మౌస్ రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే కాలం ఉంది. సో ఈ అనే కాలంని నేను డిలీట్ చేయాలి. సో దీని మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నాము అంటే ఆటోమేటిక్గా అది డిలీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ డిలీట్ ఇట్లా చూడండి. సో ఇట్లా మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ వన్. సో రైట్ క్లిక్ ఆన్ కాలం. సో రైట్ క్లిక్ ఆన్ కాలం. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్లిక్ ఆన్ డిలీట్. సో డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ మనం మ్యానిపులేషన్ ఆఫ్ సెల్లో మనకి ఇన్సర్టింగ్ సెల్స్, ఇన్సర్టింగ్ రోస్, ఇన్సర్టింగ్ కాలమ్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ డిలీటింగ్ సెల్స్, డిలీటింగ్ రోస్, డిలీటింగ్ కాలమ్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చేంజింగ్ విడ్త్ అండ్ హైట్ అని ఉంది. మరి సెల్ యొక్క విడ్త్ని హైట్ని మనం ఎట్లా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్లో చేంజింగ్ విడ్త్ అండ్ హైట్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ విడ్త్ అండ్ హైట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. విడ్త్ అని ఉంటుంది. విడ్త్ అన్నప్పుడు ఎప్పుడు కూడా కాలంకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో విడ్త్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద కాలం. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాలం. ఓకే, మనం కాలం అనగానే విడ్త్ అనుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు హైట్ అని ఉంది ఇక్కడ. సో హైట్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు రో. రోకి రిలేటెడ్ గానేమో హైట్ ఉంటుంది, కాలంకి రిలేటెడ్ గానేమో విడ్త్ ఉంటుంది. సో రైట్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం పరిశీలించుదాం చూడండి జనరల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ వెల్కమ్ టు TSPSC అని మనకి ఇక్కడ 8th రోలో ఉంది. సో ఇప్పుడు నేను రోని దీని యొక్క హైట్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ మీరు హైట్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏ రోలో అయితే హైట్ ఇంక్రీజ్ చేయాలో ఆ రో పైన మౌస్ రైట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రో హైట్ అని ఉంటుంది ఆప్షన్. సో ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఇక్కడ. ఇగో ఇది డైలాగ్ బాక్స్. దీంట్లో మనకు 21 అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రో హైట్ వచ్చేసి ఎంత అంటే 35 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 35 అని ఇస్తాను. సో ఇప్పుడు మనకి 35 రావాలి. సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఆటోమేటిక్గా రో ఇంక్రీజ్ అయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్, దెన్ రో హైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నాకు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఇది 50 రావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది రో. మళ్ళీ నాకు నార్మల్కి రావాలి. ఇది మళ్ళీ రో హైట్. మనకి నార్మల్ అంటే ఇప్పుడు కూడా 21 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది రో హైట్ వచ్చేసి సో 21.
ఇది నార్మల్కి వచ్చేస్తుంది. సో ఇది జనరల్గా పాయింట్. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే హైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో రో హైట్, మనం రో హైట్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ దీంట్లో పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో రైట్ క్లిక్ ఆన్ రో అని తీసుకుంటాం. రైట్ క్లిక్ ఆన్ రో, నెక్స్ట్ పాయింట్ క్లిక్ ఆన్ రో హైట్, అంతే కదా పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ దెన్ రో హైట్స్. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ రో హైట్స్. సో రో హైట్స్, క్లిక్ ఆన్ రో హైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ఓకే హైట్ నంబర్. సో ఎంటర్ హైట్ నంబర్, మనం హైట్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ ఓకే. సో ఇవి స్టెప్స్ రో హైట్కి సంబంధించి. మనం రో హైట్ని ఎట్లా చేయాలి. తర్వాత నెక్స్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే కాలం విడ్త్ అని ఉంటుంది. ఒకసారి మనం సో కాలం విడ్త్కి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. సో కాలం విడ్త్ మనకి ఎట్లా ఉండొచ్చు. కాలం విడ్త్, ఇక్కడ మనం కాలం విడ్త్ని కనుక మనం పరిశీలించినట్లయితే మళ్ళీ మనకి సేమ్ ఆప్షన్స్ ఇవి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ బి కాలం ఉంది. ఇప్పుడు బి కాలం యొక్క విడ్త్ నేను ఇంక్రీజ్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్, రైట్ క్లిక్ ఆన్ దిస్, దెన్ క్లిక్ ఆన్ కాలం విడ్త్. సో ఇక్కడ మనకు 8.43 అని డిఫాల్ట్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 22 చేస్తున్నాను చూడండి. సో ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయింది చూడండి, రైట్. సో మళ్ళీ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50కి ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇది ఇంక్రీజ్ అయిపోయింది, రైట్. మళ్ళీ నేను తగ్గిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ 8.43 నేను డిఫాల్ట్ వాల్యూకి వస్తున్నాను ఇక్కడ. సో దెన్ క్లిక్ రైట్. సో ఇది మనకి జనరల్గా ఇది కాలం విడ్త్కి సంబంధించిన పాయింట్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ వన్. సో నెక్స్ట్ రైట్ క్లిక్ ఆన్ కాలం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ క్లిక్ ఆన్ కాలం విడ్త్. ఓకే, క్లిక్ ఆన్ కాలం విడ్త్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ విడ్త్ నంబర్. సో మీరు ఎంతైతే ఇంక్రీజ్ అవ్వాలనుకుంటున్నారో అంత. తర్వాత నెక్స్ట్ వన్ క్లిక్ ఆన్ ఓకే, రైట్. సో ఇట్లా వస్తూ ఉంటాయి. ఇవి మనం జనరల్గా ఈ టాపిక్స్ అన్ని దేంట్లోకి వస్తాయంటే మనం కనుక పరిశీలించినట్లయితే ఇవి మనకి మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ కింద మనకి టాపిక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇచ్చిన సిలబస్లో ఎలిమెంట్స్ ఆఫ్ స్ప్రెడ్షీట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మ్యానిపులేషన్ ఆఫ్ సెల్స్ అనే దాని గురించి కూడా సో ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే.